అవసరం ఉంటుంది. నేను నార్మల్గా ఏంటంటే ఇక్కడ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనం ఎందుకంటే అక్కడంటే తెలుగులో చెప్తారు మీకు రానప్పుడు, ఇక్కడ ఎట్లా ఫ్యాకల్టీ అంతా ఎలా ఉంటారు, డౌట్స్ క్లారిఫై చేయడానికి కానీ లేకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఏమైనా ఫేస్ అయ్యిందా మీకు ఇక్కడికి వచ్చినప్పుడు? అంటే ఫస్ట్లో నార్మల్గా ఎక్కువ రేషియో హిందీ వాళ్ళే ఉన్నారు కాబట్టి హిందీలో కొంతమంది చెప్తారు, డైరెక్ట్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేయడం కొంతమంది ఫ్యాకల్టీ స్టార్ట్ చేస్తారు. మేము ఎప్పుడైతే వాళ్ళే అడిగారు, మేము చెప్పని కూడా చెప్పలేదు, ఎవరికైనా హిందీ రాదా ఇంగ్లీష్లో చెప్పమంటారు. వెన్ వి రేజ్ ద హ్యాండ్ రేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నా ఒక్కదాని కోసం క్లాస్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా ఒక్కదాని కోసం ఒక సెమ్ అంతా ఇంగ్లీష్లోనే జరిగింది. ఓకే, మీకు అర్థం కావాలి కాబట్టి మొత్తం ఒకదాని కోసం సెమ్ మొత్తం ఇంగ్లీష్లో చెప్పారు సార్. వెరీ గుడ్ అండి. సో ఎవరైతే మరి ఇక్కడ ఇప్పుడు మన వీడియో చూసి జాయిన్ అవుదాం అనుకుంటారో ఆ స్టూడెంట్కి మీరు 1 by 1 మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి కాలేజీ గురించి? కాలేజ్ ఎడ్యుకేషన్ ప్రకారంగా అయితే చాలా బెనిఫిట్స్ ఉంటుంది సార్. ఎడ్యుకేషన్ కానీ ఎల్ఆర్స్ అయితే లైబ్రరీ కానీ చాలా సరౌండింగ్స్ అయితే చాలా బాగుంది సార్. ఎడ్యుకేషన్ ప్రకారంగా ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ కూడా చాలా బాగుంది. ఇది నా ఫీడ్బ్యాక్ సార్. స్టూడెంట్ క్లబ్స్ ఏమన్నా ఇక్కడ ఎట్లా ఉంటాయి సార్? క్లబ్స్ ఉంటాయి, అందులో స్టూడెంట్సే ఎక్కువ రోల్ ఉంటుంది సార్. ఎందుకంటే లైక్ ఒక లీడింగ్ రావాలి అనే ఇంటెన్షన్ తోని స్టూడెంట్స్ కి చాలా ఛాన్స్ ఇస్తారు. ఇట్ విల్ బి మోర్ అడ్వాంటేజెస్. స్టూడెంట్ క్లబ్స్ లో మీరు పార్టిసిపేట్ అవుతున్నారా? అవుతున్నాం. స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి, ఇంకా హ్యాకథాన్ కానీ అట్లా అన్ని క్లబ్స్ జరుగుతుంటాయి. ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉంటాయి. సో ప్రతి ప్రోగ్రామ్ లో మనం జాయిన్ కావచ్చు. అంటే మీకు ఏ క్లబ్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లబ్ లో జాయిన్ కావచ్చు. ఓకే, కల్చరల్ క్లబ్స్ కూడా ఉంటాయి మీకు, కోడింగ్ క్లబ్స్ అన్ని ఉంటాయి. కోడింగ్ క్లబ్స్ కూడా ఉంటాయి, డాన్స్ క్లబ్స్, లిటరరీ క్లబ్స్. ఓకే, అంటే ప్రోగ్రామింగ్ కూడా సపరేట్ ఒక క్లబ్ అంటే అందరు కోడింగ్ కాంటెస్ట్ జరిగినప్పుడు, బయట కోడింగ్ కాంటెస్ట్ జేకేయూలో జరిగిన. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అందరూ కూడా వేరే కాలేజ్ చదువుతా ఉండొచ్చు. సో వాళ్ళు మీరు కలిసినప్పుడు అంటే మీకు ఇక్కడ ఏం బెటర్ అనిపించింది? సార్ ఫస్ట్ నేనైతే ఇక్కడికి రావడం వల్ల లాంగ్వేజ్ లైక్ హిందీ వచ్చింది. మాకు ఇక్కడ స్పానిష్ క్లాసెస్ జరిగాయి, అంటే ఎక్స్ట్రా అంటే సపరేట్ ఈ స్టడీ కాకుండా లాంగ్వేజెస్. సో ఒక బేసిక్ స్పానిష్ లాంగ్వేజ్ వచ్చింది అంతే. ఇక్కడ ఈ ప్రపంచం ఓన్లీ మన దగ్గరే కాకుండా ఇక్కడ అందరు ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. ఒక టీచర్స్ లైక్ మన దగ్గర ఫీమేల్ ఫ్యాకల్టీ ఎక్కువ ఉండదు, బట్ ఇక్కడ ఫీమేల్ ఫ్యాకల్టీ అందరూ మ్యాక్సిమం టీచర్స్ అందరూ డాక్టరేట్స్ కానీ పిహెచ్డీస్ కానీ లేకపోతే వాళ్ళ ఐఐటీస్ నుంచి లేకపోతే ఒక స్పెసిఫైడ్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు ఇంకా స్పెషల్గా చెప్పాలంటే తెలుగు వాళ్ళు, ఐ మీన్ సౌత్ పీపుల్ అంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టం అంట. సో